నమస్కారం. డే న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నేటి ముఖ్యాంశాలు. స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నంలో పర్యటించిన సీఎం చంద్రబాబు. పర్యటనలో భాగంగా బందర్ పోర్ట్ పరిశీలన. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే బందర్ అభివృద్ధి చెందలేదని విమర్శ. ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్లను పరిశీలించిన హోంమంత్రి అనిత. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నట్లు వెల్లడి. స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో భాగంగా నగరంలో సైకిల్ థాన్. ప్రజలు సెలవు దినాల్లో అయినా సైకిల్ తొక్కి అలవాటు చేసుకోవాలని సూచించిన మేయర్ రైన్ భాగ్యలక్ష్మి. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. గత వైసీపీ పాలకులు పట్టణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని సీఎం ఆరోపించారు. నగరంలో ఎక్కడ చూసినా చెత్త చెదారం పేరుకుపోయి కనిపిస్తుందని అన్నారు. గత 5 ఏళ్ల పాలనలో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేర్చారని, కానీ దాని ప్రక్షాళనకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని తొలగించాలంటే కనీసం 2-3 ఏళ్లు పడుతుందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం చేసిన ఈ పనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే అన్ని వ్యవస్థలను గాడిలో పెడతామని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, బందర్ పోర్ట్ పనులను ఆకస్మిక తనిఖీ చేశాం. 3669 పీపీ మోడల్ 2025 అక్టోబర్ నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు 885 కోట్ల పనులు మాత్రమే జరిగాయి. డెవలపర్ ని పిలిచి డెడ్ లైన్ పెడతాం. పోర్టు పనులు పూర్తి చేయకపోతే చర్యలు ఉంటాయన్నారు. ప్రాజెక్ట్ ఇంకా 36.30 ఎకరాలు ఇవ్వాల్సి ఉంది. ఈ విషయాన్ని కలెక్టర్ కు చెప్పామని అన్నారు. పోర్ట్ ఫైనల్ ప్రాజెక్టుకు 3696 ఎకరాలు అవసరం. ఇది పూర్తయితే మచిలీపట్నం వేగంగా అభివృద్ధి చెందుతుంది. అమరావతికి దగ్గరగా ఉండే ఓడరేవు ఇది. రాజధానికి పోర్టుగా దీన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. తద్వారా అన్ని ప్రాంతాలకు మంచి జరుగుతుంది. ఇసుక కొరత ఉందని చెప్పారు. ఫాస్ట్ ట్రాక్ లో ఇవ్వాలని చెప్పాం. పరిశ్రమలకు ఇక్కడ అవకాశం ఇస్తే ఎగుమతులు పెరుగుతాయన్నారు. అనేక అవకాశాలు పరిశీలించి ఇక్కడ పరిశ్రమలను ప్రోత్సహిస్తామని అన్నారు. మంచి పోర్టుగా అభివృద్ధి చేసి చూపుతాం. మచిలీపట్నం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. గతంలో నేనే ఈ ప్రాజెక్ట్ ప్రారంభించానని గుర్తు చేశారు. మళ్లీ వాళ్ళు మొదలుపెట్టి పనులు ఆపేశారు. ఈసారి బందర్ పోర్ట్ పూర్తి చేసి చూపుతాం. ఎంతో మంది ఈ ఓడరేవు కోసం పెద్ద ఉద్యమాలు చేశారని అన్నారు. ప్రస్తుతం 4 బెర్తులు ఉన్నాయి. పెంచాల్సిన అవసరం ఇప్పుడు లేదని అన్నారు. అవసరమైతే భూ సమీకరణ మళ్లీ చేపడతాం. బందర్ ఓడరేవు రైల్వే లైన్ జాతీయ రహదారులతో మచిలీపట్నం రూపురేఖలు మారిపోతాయి. జనవరి నాటికి P4 అమల్లోకి తెస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులను గత ప్రభుత్వం దోచుకుంది. వాటిపై విచారణ చేసి స్వాధీనం చేసుకుంటాం. ఆంధ్ర జాతీయ కళాశాలను ప్రభుత్వం తీసుకుని అభివృద్ధి చేసిందని తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో అక్టోబర్ 3వ తేదీ నుండి జరగనున్న దసరా మహోత్సవ ఏర్పాట్లను రాష్ట్ర హోంమంత్రి అనిత పరిశీలించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. హోంమంత్రి అనితకు దేవస్థాన అర్చకులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ, భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా దర్శనం ఏర్పాట్లు చేస్తామని అనిత చెప్పారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.
అమ్మవారిని ఈరోజు దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించడానికి ఒకసారి రావడం జరిగింది. విశేషమైన నవరాత్రి ఉత్సవాలకి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వచ్చిన తెలుగు వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావటం, ఈ నవరాత్రులు కూడా అమ్మవారిని దర్శించుకోవడం, ఆశీర్వాదాలు తీసుకోవడం అన్నది మనకందరికీ కూడా ఆనవాయితీ. భక్తులకి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లో కానీ వచ్చిన ఆడవాళ్ళకి కానీ, అదేవిధంగా చంటిబిడ్డ తల్లులకి కానీ, ముసలి వాళ్ళకి కానీ, కొంచెం అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకమైన దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రోటోకాల్ దర్శనాలకు కూడా ఒక టైం బాండ్ అనేది ఏర్పాటు చేసుకుని మార్నింగ్ 8 to 10 ఒకటి, తర్వాత 2 to 4 ఒకటి, ఒక టైం బాండ్ కూడా పెట్టుకుని ఆ ప్రోటోకాల్ దర్శనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన భక్తులకు ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలైన సౌకర్యాలు కల్పించి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎండోమెంట్ డిపార్ట్మెంటు, హోమ్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అన్ని డిపార్ట్మెంట్లు కూడా, మున్సిపల్ శాఖ అందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. నిన్ననే దాని మీద సమీక్షలు కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఓవరాల్గా ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ నగరాన్ని సుందరీకరణ చేయడమే కాకుండా వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఆధ్యాత్మికంగా అమ్మవారిని కొలుచుకొని ఇక్కడ నుంచి ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళే విధంగా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవాలి. మీ సూచనలు సలహాలు కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. పర్టికులర్గా ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి మేము ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాము. అదే రకంగా ఈరోజు కూడా పోలీసులే, మీరు చాలా సందర్భాల్లో మీరు మొన్న చూసారు, విజయవాడ ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా ఆ రోజు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వీస్ కానీ అన్ని డిపార్ట్మెంట్ వారు సర్వీస్ అలాగే చేశారు. అట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేయడమే కాకుండా మానవతా దృక్పథంతో పనిచేసిన సందర్భాలు కూడా మీరందరూ కూడా చూస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా క్యూ లైన్లో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నాం. అదేవిధంగా హోల్డింగ్ ఏరియాస్ ఇంతకుముందు ఒకటే ఉండేది, కానీ ఈరోజు ఒక 7 హోల్డింగ్ ఏరియాస్ పెట్టుకున్నాం. కాబట్టి భక్తుల్ని వదిలే టైంలో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. ఎవరు ఏ ఉద్యోగి కూడా భక్తుల పట్ల అమర్యాదగా ప్రవర్తించరు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యాన్ చంద్ర బుధవారం ఉదయం 8 స్ట్రీట్ వద్ద నిర్వహించిన సైకిల్ థాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, స్వచ్ఛత అంటే కేవలం పరిసరాల పరిశుభ్రత మాత్రమే కాదు, కాలుష్యం పరిశుభ్రత అని కాలుష్య రహిత సమాజంగా విజయవాడ నగరపాలక సంస్థ ఏర్పడేందుకు సైకిల్ థాన్ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం ఎంతో గర్వకారణమని అన్నారు. విజయవాడ నగర ప్రజలు కూడా కనీస సెలవు దినాల్లో అయినా సైకిల్ తొక్కే అలవాటును అలవర్చుకోవాలని, తద్వారా పొల్యూషన్ తగ్గించడమే కాకుండా విజయవాడ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చారని చెప్పారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర మాట్లాడుతూ, జాతిపిత మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకొని నిర్వహించిన సైకిల్ థాన్ కార్యక్రమంలో కేవలం పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడానికి సైకిల్ ర్యాలీని మాత్రమే కాకుండా సైకిల్ తొక్కడం వల్ల కాలుష్యరహిత సమాజాన్ని ఏర్పడటానికి తోడ్పడడానికి వచ్చిన విద్యార్థులకు ప్రజలు వాళ్ళలో చైతన్యం కల్పించడమే కాకుండా వారి ద్వారా ఇతరులను కూడా ఇటువంటి విషయాలపై అవగాహన కల్పించేటట్టు స్వచ్ఛతపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ నగరానికి వరదల తర్వాత మనం ప్రజల సహకారంతోనే స్వచ్ఛత కార్యక్రమాలు విస్తృతంగా చేశారని తెలిపారు. అనంతరం మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి జెండా ఊపి సైకిల్ థాన్ ప్రారంభించారు. కమిషనర్ ధ్యాన్ చంద్ర విద్యార్థులు, ప్రజలు, అధికారులు సైకిల్ తొక్కి ఈ స్ట్రీట్ నుండి ప్రారంభమై బందర్ రోడ్ మీదుగా బెన్ సర్కిల్ వైపు మీదుగా యూటర్న్ తీసుకొని తిరిగి ఈ స్ట్రీట్ వద్దకు చేరుకొని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్స్ చంద్రశేఖర్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి రత్నావళి, డిప్యూటీ సిటీ ప్లానర్ జుబిన్ చిరాన్ రాయ్, అకౌంట్స్ ఆఫీసర్ బి సత్యనారాయణ, ఎస్టేట్ ఆఫీసర్ టి శ్రీనివాస్, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. విజయవాడ నగర ప్రజలకి గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం ద్వారా ఈరోజు విజయవాడ నగరపాలక సంస్థ ద్వారా పలు కార్యక్రమాలన్నది ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడ నగరపాలక సంస్థలో స్వచ్ఛత ప్రోగ్రాము చేశాము. అలాగే స్వచ్ఛత హీ సేవ 2024 కార్యక్రమము మన ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర సైకిల్ ర్యాలీ ఒకటి నిర్వహించడం జరిగింది. గౌరవ కమిషనర్ గారు, అలాగే ఆల్ హెచ్ఓడిస్, విజయవాడ నగరపాలక సంస్థ సిబ్బంది ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవటం జరిగింది. గత 3 ఏళ్లుగా విజయవాడ నగరానికి 3rd ర్యాంకు, 5th ర్యాంకు, 4th ర్యాంకు అన్నవి రావటం జరిగింది. అలాగే స్వచ్ఛ సర్వేక్షణలో కూడా మనకి గార్బేజ్ ఫ్రీ సిటీ రావటం జరిగింది. అలాగే క్లైమేట్ స్మార్ట్ సిటీ రావటం జరిగింది. ఇలాంటి ఎన్నో పలు ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్ అందుకోవటం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా స్వచ్ఛత హీ సేవ 2024లో విజయవాడ టాప్ 5లో ఉండాలని కోరుకుంటూ, ఏదైతే మొన్న విజయవాడ నగరానికి ఫ్లడ్స్ రావటం జరిగిందో ఆ మూలంగా ఈ సంవత్సరం అన్నది మనకి చాలా
ఒక ఛాలెంజింగ్గా విజయవాడ నగరం అన్నది తయారవటం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ అన్నది మనకి ర్యాంకింగ్లోన ఉండకపోవచ్చు, కానీ రాబోయే రోజుల్లోన అటు ప్రజాప్రతినిధులు కానీ ఇటు నగరపాలక సంస్థ ద్వారా కృషి ద్వారా స్వచ్ఛతా హీ సేవలోన పలు ర్యాంకులు సాధించే విధంగా విజయవాడ నగరం ముందుకెళ్తుందని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎంతో ఫ్రీడమ్ ఫైట్ చేసి మనకి స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీ గారి జయంతి వేడుకలు ఈరోజు చాలా ఘనంగా విజయవాడ నగర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. మనం మున్సిపల్ కార్పొరేషన్లో కానీ అలాగే ఇందిరాగాంధీ స్టేడియంలో కానీ అలాగే మనకి పింక్ టాయిలెట్ అన్నది మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పింక్ టాయిలెట్ దగ్గర కలెక్టర్ గారు కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. అక్కడ కూడా పలు కార్యక్రమాలు అన్నది నగరపాలక సంస్థ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం గాంధీ హిల్లో కూడా 6కి 6:30కి అక్కడ కూడా ఏదైతే మన గాంధీ జయంతి వేడుకలు అన్నది మనం నిర్వహించుకోవటం జరుగుతుందని తెలియజేస్తున్నాను. భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతున్న ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు తుది దశకు చేరుకుంటున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 3న ప్రారంభమై 12వ తేదీ విజయదశమి వరకు వైభవంగా జరగనున్నాయి. వాటికి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఉత్సవాల కన్నుల పండుగగా నిర్వహించేందుకు దేవస్థాన అధికారులు వివిధ శాఖలు సమన్వయంతో ముమ్మరం ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలను తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పుణ్యభూమిగా ప్రసిద్ధిగాంచిన దేశంలోని ప్రధాన శక్తి క్షేత్రాలలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి క్షేత్రము విశిష్టమైనది, మహిమాన్వితమైనది. పరమ పావన కృష్ణానది తీరంలో ఇంద్రకీలాద్రి మీద శ్రీ కనకదుర్గాదేవి, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారు స్వయంగా అవతరించడం విశేషం. ఇంద్రకీలాద్రిపై ఉన్న ప్రతి శిలను పవిత్రంగా, ప్రతి వృక్షాన్ని కల్పవృక్షంగా భక్తులు భావిస్తారు. వేద మంత్రాలతో, స్తోత్రాలతో భక్తులు గావించే శ్రీ దుర్గా మల్లేశ్వర దివ్యనామస్మరణలతో ఇంద్రకీలాద్రి క్షేత్రం అపార కైలాసంగా వెలుగొందింది. ఉత్సవాలు దగ్గర పడుతున్న తరుణంలో అధికారులు ఏర్పాట్లు శరవేగంగా చేస్తున్నారు. దుర్గాఘాట్ సమీపంలో గతేడాది కొండరాలు జారిపడ్డాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని జాతీయ రహదారిపై మధ్య క్యూ లైన్ ఏర్పాటు చేశారు. అపరిశుభ్రంగా ఉన్న ఈ ప్రాంతాన్ని శుభ్రం చేసి ఈసారి గడ్డర్లు ట్రాఫిక్ కు ఆటంకం లేకుండా ఏర్పాటు చేస్తున్నారు. కొమ్మరిపాలెం వైపు నుంచి వచ్చే భక్తులకు ప్రత్యేకంగా క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఉత్సవాల వ్యవధి దగ్గర పడటంతో ఘాట్ రోడ్ రక్షణ గోడ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఆ రహదారిలో క్యూ లైన్లు ఇప్పటికే మొదటి మలుపు వరకు పూర్తి చేశారు. కెనాల్ దగ్గరుండి టోల్ గేట్ రక్షణ గోడ ఏర్పాటు చేశారు. ద్విచక్ర వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా ఉండేందుకు ఫుట్ బ్రిడ్జ్ ని ఏర్పాటు చేశారు. రోడ్డు వినాయకుడి గుడి నుంచి క్యూ లైన్ నిర్మాణం పూర్తయింది. ఉత్సవాలకు తరలివచ్చే లక్షలాది మంది భక్తుల కోసం 15 లక్షల లడ్డూ ప్రసాదాన్ని సిద్ధం చేస్తున్నామన్నారు. ఇందుకు అవసరమైన ప్రసాదాల పోటులో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారు. నిత్యం ప్రసాదాల తయారీకి వినియోగించే వాటిని అదనంగా 30 పొయ్యిలు సిద్ధం చేస్తున్నారు. ప్రసాదాలు ఆలయ ప్రాంగణానికి తరలించే వాహనాలు, సిబ్బంది కోసం కొంత ఖాళీ స్థలాన్ని కూడా వది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్ బ్రిడ్జ్ ఘాట్ రోడ్ మార్గంలో దర్శనం చేసుకున్న భక్తులు మల్లేశ్వరాలయ మెట్లు, మల్లికార్జున మహామండపం ర్యాంపు ద్వారా బయటకు వస్తారు. గతంలో అత్యవసర సమయంలో మాత్రమే ఈ మార్గాన్ని వినియోగించేవారు. అధిక శాతం భక్తులు మల్లేశ్వరాలయ మెట్ల మార్గం నుంచి కనకదుర్గానగర్ ప్రసాదాల కౌంటర్లకు చేరేవారు. ఈసారి కనకదుర్గానగర్ ఎలివేటెడ్ క్యూ లైన్లు, ప్రసాదాల పోటు, అన్నదాన భవన నిర్మాణ పనులు జరుగుతుండటంతో ప్రత్యామ్నాయంగా మల్లేశ్వరాలయ సమీపంలో ఐరన్ మెట్లు ఏర్పాటు చేశారు. దీంతో పాటు కొత్త ర్యాంప్ స్థానిక భక్తుల పాత మెట్ల మార్గం ద్వారా నేరుగా బ్రాహ్మణ వీధిలోకి చేరేందుకు వీలుంటుందని భావించి వినియోగంలోకి తీసుకొస్తున్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా విజయవాడ రైల్వే స్టేషన్ పరిసరాలను శుభ్రపరిచేందుకు శ్రీకారం చుట్టామని విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర పాటిల్ తెలిపారు. ప్రతి ఏడాది అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని విజయవాడ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. డీఆర్ఎం నరేంద్ర పాటిల్ మరియు సిబ్బంది, వాలంటీర్లు కలిసి పలు ప్రాంతాలను శుభ్రపరిచారు. అనంతరం డీఆర్ఎం మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించుకొని 10 సంవత్సరాలు దాటిన నేపథ్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నామన్నారు. గాంధీ జయంతి రోజున స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా స్టేషన్ పరిధిలోని 25 ప్రాంతాలను గుర్తించి వాటిని శుభ్రపరిచేందుకు శ్రీకారం చుట్టామన్నారు. ఉద్యోగులు, సిబ్బంది మరియు వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారని వెల్లడించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం మన బాధ్యతని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛతకు నాంది పలకాలని పిలుపునిచ్చారు. Today on the auspicious occasion of Mahatma Gandhi Ji Jayanti, 2nd October, our Honorable Prime Minister Shri Narendra Modi Ji has given a call to the entire nation regarding Swachh Bharat Mission. 10 years ago he has given this call
and Swachh Bharat mission was launched. Since then, every 2nd October, during that period, 1st October to 15th October, we celebrate Swachhata Pakhwada. This year it was special because before Swachhata Pakhwada, we had Swachhata Hi Seva campaign. This campaign was for 15 days, and during the Swachhata Hi Seva campaign, Vijayawada division had identified almost 500 cleaning target units. These units were selected which were normally not cleaned, which are normally kept dirty, and garbage is dumped at such locations, and these cleaning units were targeted, and we cleaned all of them. Apart from that, Ek Ped Maa Ke Naam was a part of this Swachhata Hi Seva campaign, during which around 11,000 saplings were planted across the Vijayawada division. Similarly, entire South Central Railway, all 6 divisions have been participating. I thank all the railway employees, their families, children, school students who have participated. We had taken the pledge, we had formed human chains, we had tried to inculcate the spirit of cleanliness amongst our fellow citizens. We have tried to educate our fellow citizens, and this way we will be celebrating now the Swachhata Pakhwada for the next 15 days. I thank all my railway employees for responding to the call given by our Honorable Prime Minister. Thank you. జాతిపిత మహాత్మా గాంధీ ఆశయ సాధన కోసం వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి ఎంతగానో శ్రమించారని మాజీ మంత్రి వేలంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. మహాత్మా గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. పశ్చిమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా గాంధీజీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న పశ్చిమ ఇన్ఛార్జ్ వేలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం తేవడానికి నాడు గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి బాగా కృషి చేశారన్నారు. అనేక పోరాటాల తర్వాత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా నడవాలన్నారు. ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జయంతి సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో వారికి ఘనంగా కూడా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, మా పార్టీ సీనియర్ నాయకులు పోతిరి మహేష్ గారు, మా కార్పొరేటర్స్, పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే మహాత్మా గాంధీ గారి జయంతి మనందరికీ కూడా తెలుసు. మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయాలను అందరూ కూడా ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగానే మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గాంధీ గారి ఆశయాలు ఉన్నాయో వాటన్నిటిని ముందుకు తీసుకెళ్లే విధంగా, వాటన్నిటిని కూడా గ్రామ స్వరాజ్యం అనేది ప్రజలందరికీ కూడా ఏదైతే మన సచివాలయ వ్యవస్థ కాదు, వాలంటీర్ వ్యవస్థ ప్రతి ఒక్కరికి కూడా దగ్గరగా ఉండాలని చెప్పని గాంధీ గారి యొక్క ఆశయాల్ని వాటన్నిటిని ముందుకు తీసుకెళ్లే విధంగా పరిపాలన చేసిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మన మహాత్మా గాంధీ గారి జయంతి వేడుకలు, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఈరోజు పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పోతిరి మహేష్ గారు, అలాగే మా కార్పొరేటర్లు, మా పార్టీ నాయకులు, ప్రతినిధులు అందరం ఈరోజు పాలు పంచుకొని ఘనంగా ఈరోజు జయంతి వేడుకలు అన్నది నిర్వహించుకోవటం జరిగింది. గత ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గాంధీ గారి ఆశయాలను పుణుకుపుచ్చుకొని ఈరోజు గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావటం కానీ, ప్రజల వద్దకే పాలన అన్న కాన్సెప్ట్తో నిత్యం అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ప్రజల వద్దనే ఉండాలి, ప్రజల మధ్యలోనే ఉండాలి, ప్రజల మధ్యలోనే పాలన అన్నది కొనసాగాలన్న విధంగా గత 5 ఏళ్ల పాలన అన్నది కొనసాగించడం జరిగింది. గాంధీ జయంతి సందర్భంగా ఈ రోజున వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తాను. మరి ఈ కార్యక్రమానికి మేయర్ భాగ్యలక్ష్మి గారు, కార్పొరేటర్స్, నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. మరి గాంధీ గారి జయంతి అంటేనే ప్రతి ఒక్కరు కూడా
అహింస, శాంతి, ధర్మం, దీంతో పాటుగా గ్రామ స్వరాజ్యం కోసం కలగన్నటువంటి గాంధీ గారి ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలని, అదేవిధంగా పల్లెలన్నీ కూడా చాలా గొప్పగా అభివృద్ధి చెందాలనేటువంటి వారి కలల్ని స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా ఆచరణలో మరి గాంధీ గారి ఆశయాల్ని చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందరికీ నమస్కారం. ఈరోజు పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మా పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మహాత్మా గాంధీ గారు అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి మహాత్మా గాంధీ గారు అంటేనే గ్రామ స్వరాజ్యం, చక్కగా అందరూ కూడా శాంతిప్రదంగా రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనేది ఆయన కళ. మరి అదేవిధంగా గత 5 ఏళ్ళు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు కూడా గ్రామ స్వరాజ్యాన్ని మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపించి మరి సచివాలయ వ్యవస్థ కానివ్వండి, అలాగే వాలంటీర్స్ అన్ని విధాలుగా కూడా ప్రజల వద్దకే పాలన తీసుకెళ్ళి గాంధీ గారు కళలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని మనందరికీ కూడా ఈనాడు కూడా చూపించగలిగారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. వైసీపీ ముఖ్య నేతలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు. వైసీపీ మరింత బలోపేతమయ్యే విధంగా పనిచేయాలని ఆయన కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె పలీనా అంజనా కొణిదెల తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పలీనా అంజని మైనర్ అయినందున తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వ్యాఖ్యలకు వైసీపీ మాజీ మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. సుప్రీం వ్యాఖ్యలను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. లడ్డూలో కల్తీనై ఘటనపై విచారణ చేపట్టకుండానే సీఎం విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్నారు. తప్పు చేశారు కాబట్టే పవన్ దేవుడితో ప్రాయశ్చిత్త దీక్ష చేయించాడని చెప్పారు. భిన్నమైన ప్రకటనలు చేసిన టీటీడీ ఈవోను కూడా విచారించాలనో మాజీ మంత్రి రోజా డిమాండ్ చేశారు. నిన్న ఆంధ్రప్రదేశ్లో పురంధేశ్వరి గారు ఆవేశంగా మాట్లాడిన మాటలు టీవీలో డిబేట్లు చూశాక ఒకటి చెప్పాలనిపిస్తుంది. అమ్మ పురంధేశ్వరి గారు, బావ కళ్ళల్లో ఆనందం చూడటం కంటే భక్తుల కళ్ళల్లో ఆనందం చూడటానికి ప్రయత్నించమని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వానికి చెందిన లాయరు సుప్రీంకోర్టులో కోర్టు అడిగిన ఏ ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలేకపోవటం వల్లే సుప్రీంకోర్టు ఇంత సెన్సిటివ్ అయిన విషయాన్ని సీఎంగా ఉండి ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు అంటే, సీఎం ఏదైనా మాట్లాడచ్చు, ప్రజల చేత గెలిపించబడిన వాళ్ళు మాట్లాడకూడదు అని మీరు మాట్లాడటం నిజంగా చాలా సిగ్గుచేటు. ఎందుకంటే
ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎలాగైతే రోడ్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారో అవే మాటలు ఎందుకు మీరు కోర్టులో మాట్లాడలేకపోయారు? సో ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా లడ్డూలో టెస్ట్ చేయలేదని మీ లాయర్ చెప్పిన తర్వాత, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరగకుండా చంద్రబాబు నాయుడు పవిత్రమైన తిరుమల లడ్డూ మీద అంత పెద్ద నింద వేసి మరి మత కల్లోలాలు సృష్టించే పరిస్థితి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు అడగటంలో ఏం తప్పు ఉందని నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలా ఆంధ్రప్రదేశ్కి, లేక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలా ఎవరికి అర్థం కాని పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే బావ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం బావ చేసే తప్పుల్ని వెనకేసుకొస్తున్నట్టు ఉంది. కానీ ఈరోజు 140 కోట్ల హిందువుల మనోభావాలను దెబ్బతీసే చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ని సరిదిద్ది అందరికీ ఊరట కలిగించాల్సిన బాధ్యత బీజేపీలో ఉన్న రాష్ట్ర అధ్యక్షురాలుగా మీకు ఉంది అన్న విషయాన్ని తెలుసుకొని, మరి పైన బీజేపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి గారికి కానీ, అలాగే సుప్రీంకోర్టులో మీ లాయర్తో మరి ఇన్వెస్టిగేషన్కి రెడీ కమ్మని చెప్పండి. మరి నిజాలు తేల్చి తప్పు చేస్తుంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, లేదంటే తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళని శిక్షించమని మీరు కోరాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర బుధవారం ఉదయం ఇన్వైట్ యువర్ కమిషనర్ కార్యక్రమం విజేత భారతీనగర్ 2వ లైన్లో ఉన్న ధవళేశ్వర్పు నాగలక్ష్మి ఇంటి వద్దకు వెళ్లి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా వారు నిర్వహించిన టెర్రస్ గార్డెన్ వీక్షించి వారికి 10,000 రూపాయల చెక్కును బహుకరించారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర మాట్లాడుతూ విష రసాయన రహిత ఆహారం పండించుకొని తినటం వల్ల మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చని సూచించారు. రసాయనాలతో కూడిన ఎరువులు, పురుగుల మందుల ద్వారా పండించిన ఆహారాన్ని తినటం వల్ల అనేక రకముల వ్యాధులకు మన శరీరం నిలయం కాకుండా టెర్రస్ గార్డెన్, బాల్కనీ గార్డెన్, బ్యాక్ యార్డ్ గార్డెన్ ద్వారా 1 లైఫ్ వారు సేంద్రియ పద్ధతిలో పండిస్తున్న కూరగాయలు, పండ్లు, పూలు వేరు చేసిన కృషి ప్రశంసనీయమని తెలిపారు. ఇటువంటి పద్ధతిని చిన్నపిల్లలకి చిన్నతనంలోనే నేర్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ వారి పాఠశాలలో ఇటువంటివి వారానికి ఒక్కసారైనా పిల్లలకి నేర్పించి వారి ద్వారా పండించేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇటువంటి గార్డెన్ లో మొక్కలను పెంచడం ద్వారా ఉష్ణోగ్రతను 1% తగ్గించవచ్చునని, ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో వారికి తోచిన సమయంలో గార్డెనింగ్ అలవాటు చేసుకుంటే వారు ఆయురారోగ్యాలతో ఉండవచ్చునని, కాలుష్య సంబంధిత సమస్యలు ఎటువంటివి రావు అని తెలిపారు. ప్రతి ఇంట్లో గార్డెనింగ్ చేయడం వల్ల పర్యావరణ వ్యవస్థ మెరుగుపడుతుందని తెలిపారు. పక్షుల జీవ వ్యవస్థ కూడా దీంతో మెరుగుపడుతుందని అన్నారు. విష రసాయన రహిత సేంద్రియ పద్ధతిలో 1 లైఫ్ వారు నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ గా వారు వాలంటీర్ గా ఈ పని చేస్తున్నట్లు, అందుకు కార్పొరేషన్ సహకారం కూడా వాళ్ళు తీసుకున్నట్లు తెలిపారు. రైతు బజార్లో పడేసిన కూరగాయలను తీసుకువచ్చి వాటితో ఎరువులు తయారు చేసి టెర్రస్ గార్డెన్ లో ఆ ఎరువును ఉపయోగిస్తూ కూరగాయలను పండిస్తూ వారు పండించిన కూరగాయలనే వండుకొని తింటున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో విజయవాడ నగరపాలక సంస్థతో పాటు అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి రత్నావళి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్, డిప్యూటీ సిటీ ప్లానర్ జూబిన్ శిరన్ రాయ్, ఎస్టేట్ ఆఫీసర్ టి శ్రీనివాస్, 1 లైఫ్ ఫౌండర్ లీలా కుమారి, గ్రూప్ అడ్మిన్స్ పెనుమత్సం శ్యామ్ ప్రసాద్, అరకిపూడి సురేష్, వెలగా విజయ్ కుమార్, పాలడుగు సురేష్, పరుచూరి రవి, ప్రకాష్ కోఆర్డినేటర్స్ మద్దిరాల కమలాకర్ రావు, అరసుమిల్లి శశికళ, సత్తి వీరవనిత, తోటా కృష్ణవేణి, బి మాధవీలత, మాదాల సరిత మరియు సభ్యులు, స్వచ్ఛ సర్వేక్షణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అక్టోబర్ 2 గాంధీజీ జయంతి. సో గాంధీ జయంతి ప్రకారంగా మార్నింగ్ ఆల్రెడీ సైక్లోథాన్ నడపడం జరిగింది. దాంట్లోనే మనకి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం లాస్ట్ 13 డేస్ 14 డేస్ నుంచి చేస్తున్నాము, 17th నుంచి ఫస్ట్. సో దాంట్లో భాగంగా ఈరోజు మనం స్వచ్ఛ భారత్ దివస్ 10th యానివర్సరీ సెలబ్రేట్ చేస్తూ ఈరోజు మనం నాగలక్ష్మి గారు ఇంటికి రావడం జరిగింది ఇక్కడ భారతీనగర్లో. ఇక్కడ చక్కగా ఇన్వైట్ యువర్ కమిషనర్ అని ఒక ఆన్లైన్లో ఒక కాంపిటీషన్ పెట్టాము. అందులో రకరకాల స్వచ్ఛతా హీ సేవ యాక్టివిటీస్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ని డిస్ప్లే చేయడం జరిగింది. దాంట్లో భాగంగా టెర్రస్ గార్డెన్ సంబంధించిన ఒక యాక్టివిటీని చూస్ చేయడం జరిగింది. వీళ్ళకి 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా సస్టైనబుల్గా ఉంది. ఎంటైర్ టెర్రస్ గార్డెన్లో వాళ్ళకి కావాల్సిన అన్ని కూరగాయలు కూడా వాళ్ళు పండిస్తూ రోజు కూడా వాళ్ళ సెల్ఫ్ కన్జంప్షన్కి కావాల్సిన ఆర్గానిక్ సీడ్స్ వాడుతూ కూడా వాళ్ళు టెర్రస్ గార్డెన్ చేస్తున్నారు. దాదాపుగా
1200 మెంబర్స్ ఒక స్మాల్ కమ్యూనిటీ అండ్ ఆర్గనైజ్డ్గా దే ఆర్ ఎక్స్ప్లోరింగ్ దిస్ టెరెస్ గార్డెన్. సో చాలా అప్రిషియేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఐ రియలీ అప్రిషియేట్ దర్ ఎఫర్ట్ ఇన్ గోయింగ్ ఆర్గానిక్ అండ్ ఆల్సో దే ఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇన్ ఎడ్యుకేటింగ్ అదర్స్. సో దీనికి సంబంధించి మన విఎంసీ తరపు నుంచి కూడా ఇంకా కంటిన్యూస్లీ వీళ్ళకి సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. సో అగైన్ ఐ విష్ Gandhi Jayanti to everybody, Swachh Bharat Divas to everybody, and let us also make effort to adopt such sustainable measures so that manaki entire Vijayawada in particular and India as a whole will be going and achieving our sustainable development goals. Thank you. టెర్రస్ గార్డెన్ గ్రూప్ ఆర్గానిక్గా వెజిటబుల్స్ పండించుకొని ఆ ఆరోగ్యాన్ని మేమే సంరక్షించుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో కెమికల్స్ వాడి కూరగాయలు ఎక్కువ పెంచుతున్నారు. అవన్నీ తెచ్చుకొని తిని మనం రోగాలు పాలవుతున్నాం. కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లోనే అనుకొని ఎక్కువ శ్రద్ధ పెట్టి మా టెర్రస్ల మీద కూరగాయలు మేమే పండించుకుంటున్నాము. అలాగే మేము పండించుకోవడంతో పాటు 10 మందికి ఈ కార్యక్రమాన్ని విస్తరించాలి, వాళ్ళందరి ఆరోగ్యం కూడా ఎవరికి వాళ్ళు చేసుకుంటారు అనే ఉద్దేశంతో మేము చేస్తున్నాము. అలాగే ఈ ప్రాసెస్లో మా కిచెన్లోంచి వచ్చిన వేస్ట్ అంతా మేము కంపోస్ట్ చేస్తూ ఉంటాము. ఈ కొన్ని ఎండు ఆకులు అవన్నీ పెద్ద పెద్ద చెట్లు కొట్టేస్తూ ఉంటారు, అవన్నీ తీసుకొచ్చి లేకపోతే రైతు బజార్లో మిగిలిన కిచెన్ వేస్ట్ని అంతా తీసుకొచ్చి మేము కంపోస్ట్ చేసుకుంటూ ఉంటాము. ఎక్కువగా గో ఆధారితంగా అంటే ఆవు పేడ, ఆవు మూత్రం వీటితోనే మేము ఎరువులు, పురుగు మందులు చేస్తూ ఉంటాము. ఈ టెర్రస్ గార్డెన్ చేసే క్రమంలో ఇవాళ కమిషనర్ గారు వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయడము, మాకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఆయన అరేంజ్ చేస్తున్నారు. ఈ విధంగా మనకి టెర్రస్ గార్డెన్ అనే అంశాన్ని డెవలప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో కమిషనర్ గారు వచ్చినందుకైతే మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ కమిషనర్ సార్. అంటే ఇప్పుడు మనం తినే తిండి వల్లే మనకు రోగాలు వస్తున్నాయండి. తినే తిండి కన్నా మందులే ఎక్కువైపోతున్నాయి. ఈ క్రమంలో ఏంటంటే మన ఇంటి నుండి వచ్చేటటువంటి వ్యర్థాలతోనే కంపోస్ట్ చేసుకొని మనకు కావాల్సిన కూరగాయలు కనీసం 100% కాకపోయినా కనీసం 50 or 60% వరకు మనమే పండించుకొని మనమే తినాలి. నెక్స్ట్ ఏంటంటే మన పిల్లలకి ఆర్గానిక్ ఫుడ్ విలువ తెలియాలంటే మనం ఎక్కడికో స్కూల్లో తీసుకెళ్ళి చెప్తే కుదరదు. మన టెర్రస్ మీదే ఇలా వెజిటబుల్స్ పెంచి వాళ్ళకి ఈ విత్తనం నుండి ఈ కూరగాయ వస్తుంది, ఇట్లాంటి అంశాలను అయితే మనం క్లియర్గా చెప్పొచ్చండి. ఇది 1 Earth 1 Life అనే టెర్రస్ గార్డెన్ గ్రూప్ మనకి విజయవాడలో మనకి 150 to 200 మెంబర్స్ వరకు ఉంటారండి. మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో బుడమేరు వరద ముంపుకు గురైన మహిళలకు చీరల పంపిణీ బీఆర్టీఎస్ రోడ్లోని వారి కార్యాలయం వద్ద జరిగింది. ఈ సందర్భంగా కాకు మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ తన మిత్రులు బీఆర్కే హైస్కూల్ చీరాల అధినేత రాధాకృష్ణారెడ్డి మిత్ర బృందం సహకారంతో 500 చీరలను బాధిత మహిళలకు పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. వరద బాధితులను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అనేక రకాలుగా ఆదుకున్నప్పటికీ కూడా స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సాయాన్ని అందించడానికి ముందుకు రావటం ఆనందదాయకమన్నారు. వరదలు మొదలైన దగ్గర నుంచి పూర్తిగా క్లియర్ అయ్యి సామాన్య జీవనంలోకి రావడానికి జనం ఇంకా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ రోజు మహిళలకు చీరలు పంపిణీ చేయటం ఆనందాన్నిచ్చిందని, క్వాలిటీ కలిగిన నాణ్యమైన చీరలను అందుకుంటున్న మహిళల కళ్ళల్లో ఆనందం చూడటం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అనంతరం రాధాకృష్ణారెడ్డి మాట్లాడుతూ సేవాభావంతో కాకు మల్లికార్జున్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు ఇవి పంపడం జరిగిందని అన్నారు. తమ స్కూల్ యాజమాన్యం మిత్రుల సహకారంతో 500 మందికి చీరలు పంపిణీ చేయటం మా స్కూల్ స్టాఫ్ కి మరియు సహకరించిన వారందరికీ విజయవాడలో ఇది ఏర్పాటు చేసుకోవడానికి సూచనలు ఇచ్చిన కాకు మల్లికార్జున్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వై వెంకటరామిరెడ్డి, రాఘవరెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ విశ్వనాథం, కేఎస్టీ కుమార్, రంగస్థల కళాకారులు ఎల్ఎస్ఆర్కే ప్రసాద్, అరుగు త్రినాథ్, దాసరి వెంకటలక్ష్మి, మీసాల కుమార్, కె వేణు, దేవరా, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా మిత్రులు బీఆర్కే హై స్కూల్ చీరాల నుండి వరద ముప్పుకు గురైనటువంటి సింగినగర్, పాయికాపురం ప్రాంతంలో అనేక రకాలుగా ఇబ్బంది పడినటువంటి వాళ్ళని తమ వంతు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో
ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం వాళ్ళ కోసమే కృషి చేసి అనేక రకాలైనటువంటి సేవలు చేస్తున్నప్పటికి కూడా మా వంతు సేవగా మేము చేయాలని ఈరోజు మా మిత్రులు బి రామకృష్ణారెడ్డి గారు, రాధాకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా రాఘవరెడ్డి గారు రావడం, సింగనగర్ ప్రాంతంలో ఇక్కడ మా ఆఫీస్ దగ్గర శానిటేషన్ వర్కర్లకి, అదేవిధంగా రంగస్థల కళాకారులకు మొన్న గ్యాస్ స్టవ్లు, కుక్కర్లు అందజేశాం. ఈరోజు మా రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేశాం. ఇక్కడ నుంచి సింగనగర్ వెళ్ళి సింగనగర్లో నిజమైన గ్రోత్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈ పూట పంచడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి బీఆర్కే హై స్కూల్ యాజమాన్యం రాధాకృష్ణరెడ్డి గారికి నా హృదయపూర్వకమైనటువంటి వాళ్ళ టీం అందరికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. రీసెంట్గా వరదకు ఇబ్బంది పడినటువంటి మన విజయవాడ ప్రజానికానికి ఎంతో కొంత మన వంతుగా అవకాశం ఉన్నంత వరకు వారికి అందుబాటులోకి వచ్చి వారికి సహాయపడాలనేటువంటి ఒక సంకల్పంతో మేము చీరాల నుండి రావడం జరిగింది. మాది బీఆర్కే హై స్కూల్ చీరాల. మాకు సంబంధించినంత వరకు మా విద్యార్థులందరూ వారి వంతుగా దాతల దగ్గర నుండి ధనాన్ని సేకరించి మన యాజమాన్యం నుండి ఉపాధ్యాయుల నుండి మొత్తం 1,50,000 రూపాయల వరకు మేము కలెక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక 500 చీరలు మేము చీరాల నుండి తీసుకొచ్చాము. మా యొక్క కో డైరెక్టర్స్ అయినటువంటి వెంకటరామరెడ్డి గారు, రాఘవరెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, నా పేరు రాధాకృష్ణారెడ్డి, ఇంకా కుక్కల శ్రీనివాసరెడ్డి గారు, మా అన్నదమ్ములందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ విషయాన్ని ఎంతోమంది స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా మీ వంతు సహాయం చేసి వారిని ఆదుకోగలరని మీ అందరికీ మా వైపు నుండి మీకు ఒక మెసేజ్ ఇస్తున్నాం. నమస్కారం, థ్యాంక్ యూ. ఈరోజు కాకు మల్లికార్జున్ గారి ఆధ్వర్యంలో బీఆర్కే హై స్కూల్ చీరాల వారి ఆర్థిక సహకారంతో వరద ముంపుకు గురైన విజయవాడ పట్టణంలో బుడమేరు వరద ముంపుకు గురైన బాధితులకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇది ఒక్కటే కాకుండా ఈ బుడమేరు వరద వచ్చిన దగ్గర నుంచి విజయవాడ నగర మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒక రాజకీయ పార్టీ నాయకుడిగానే కాకుండా ఒక మానవతా దృక్పథంతో స్పందించి ఒక సేవా గుణం కలిగిన వ్యక్తిగా కాకు మల్లికార్జున్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ బుడమేరు ముంపు బాధితులకు చేయటం జరిగింది. అలాగే ఒక కళాకారునిగా ఈ విజయవాడ నగరంలో కళాకారులందరికీ కూడా ఆర్థిక సహాయం కానీ, ఈ సరుకుల పంపిణీ కానీ, ఈ ఏదైనా తన ద్వారా కాకపోయినా తనకు తెలిసిన సంస్థలను సేకరించి సమీకరించి తన ద్వారా ఈ రోజు వరకు కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. అలాగే ఇంకా ముందు కూడా దాతలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలని వారికి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాం. నా పేరు ఎల్ఎస్ఆర్కే ప్రసాద్, సంఘమిత్ర సాంఘిక సేవా సామాజిక సంస్థ ప్రధాన కార్యదర్శి. అహింస సత్యాలను ఆయుధాలుగా చేసుకుని శాంతియుతంగా స్వాతంత్ర పోరాటం జరిపి దేశానికి స్వాతంత్రం అందించిన మహానుభావుడు మహాత్మా గాంధీ వైసీపీ శ్రేణులను పేర్కొన్నారు. బుధవారం నాడు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు మరియు వైసీపీ నాయకులు, మహిళా నాయకులు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, కార్పొరేటర్లు భీమ్శెట్టి ప్రవళిక, వియ్యప్ప అమర్నాథ్, ఇన్ఛార్జ్ మాగంటి నవీన్, అనుబంధ సంఘాల అధ్యక్షులు అంజిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు సుభాష్ని, మెహబూబ్, డేవిడ్, బచ్చుమురళి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే మన జాతిపిత
మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా 155 జయంతి మా యొక్క ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ దేవినేని అవినాష్ గారు మరియు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ నందు మరియు తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్స్ కానీ ఇన్ఛార్జి మహిళా నాయకులు సీనియర్ నాయకులు అందరం కూడా మరి ఘన నివాళులు అర్పిస్తాం జరిగింది. తప్పకుండా ఏదైతే మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు అహింస శాంతి భద్రతతో ఈరోజు మనందరం కూడా ఒక భారతదేశం అంతా కూడా మనందరం కూడా స్వతంత్రాన్ని ఏ విధంగా పొందామో ఈరోజు అందరికీ జాతిపిత ద్వారా ఎన్నో విధాలుగా మనందరం చేస్తున్నాం. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వాటన్నిటికీ కూడా అహింస చర్యలాగా మరి ఏదైతే కూటమి ప్రభుత్వం ద్వారా ఆంధ్ర రాష్ట్రం కూడా ఎంతోమంది కార్యకర్తలు కానీ ఎంతోమందిని ఇబ్బంది పెట్టే విధంగా మరి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చేస్తుంది. తప్పకుండా కూటమి ప్రభుత్వం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మరి ఎంతో వరద బాధ్యతల ద్వారా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. నిన్న కానీ మొన్న కానీ మనం కలెక్టరేట్ ఆఫీస్లో చూసుకుంటే ప్రజానికం ఏ రకంగా ఇబ్బంది పడుతుందో మరి ప్రజలందరినీ శాంతి భద్రతగా మరి అహింస లేకుండా చూసే విధంగా జాతిపిత మన మహాత్మా గాంధీ గారు ఏదైతే చెప్పారో మరి అందరూ నీతులు చెప్పడానికైతే పాటించే విధంగా ఎవరు కూడా లేరు. కానీ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్ని హింస పెడుతుందో ఈరోజు మనం చూస్తే కలెక్టరేట్ ఆఫీస్లోనే ప్రతి చంటి పిల్లల్ని పెట్టుకుని కూడా పిల్లలు బాధపడుతున్నారు వరద బాధితుల సహాయం అందక. మరి ఇవన్నీ గమనించుకుని మరి ఏదైతే కూటమి ప్రభుత్వం 100 రోజులు మరి ఏదో చేసుకుంటున్నారు వాళ్ళు, కానీ ప్రజలను అయితే పట్టించుకునే విధంగా ఉన్నారు. ఇవన్నీ కూడా గమనించుకుని తప్పకుండా ప్రజానికానికి గెలుపోటమి లేకుండా వైఎస్ఆర్ ప్రభుత్వం ఎప్పుడు మా యొక్క అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు కానీ మేమందరం కూడా ప్రజానికానికి అండగా ఉంటూ వారికి ఏదైతే పొందాలో వరద సహాయం మేమందరం కూడా వాళ్ళకి తోడుగా ఉంటాం. తప్పకుండా మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రజానీకానికి అండగా ఉంటామని చెప్తూ సెలవు తీసుకుంటాం. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యాన్ చంద్రలు తామే స్వయంగా చీపుర్లు పట్టి పరిశుభ్రపరుస్తూ మహాత్ముని స్మరించుకున్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛత వైపు అడుగులు వేస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛ సర్వేక్షణలో విజయవాడ నగరాన్ని ప్రథమ స్థానంలో నిలిపాలని తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద కమిషనర్ ధ్యాన్ చంద్ర, మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి గాంధీ జయంతి సందర్భంగా మహాత్మునికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గాంధీకి ఎంతో ఇష్టమైన స్వచ్ఛత ఇప్పుడు దేశం మొత్తం పాటిస్తుందని, ముఖ్యంగా విజయవాడ నగరపాలక సంస్థలో స్వచ్ఛతా హీ సేవ అంటూ సెప్టెంబర్ 17 నుండి మొదలుపెట్టి ఎన్నో కార్యక్రమాలు చేశారని, విజయవాడ స్వచ్ఛ సర్వేక్షణలో కూడా గత 3 సంవత్సరాల్లో ర్యాంకులు సాధించింది. అందుకు ముఖ్య కారణం పారిశుద్ధ్య కార్మికులే కాకుండా ప్రజలు కూడా అని అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుంటూ విజయవాడ నగరాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, గాంధీ ఎప్పుడూ ఒక మాట అనేవారని, స్వచ్ఛత గురించి మనం మాట్లాడాలంటే మనం ముందుగా చీపురు పట్టుకొని స్వచ్ఛతను చూపించాలని, అలాగే ప్రతి ఒక్కరూ స్వచ్ఛత వైపు అడుగులు వేస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛ సర్వేక్షణలో విజయవాడ నగరాన్ని ప్రథమ స్థానంలో నిలిపాలని తెలిపారు. తదనంతరం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ప్రజల మద్దతు, స్వచ్ఛత గురించి అవగాహన కల్పించే సెల్ఫీ స్టాండ్లలో పారిశుద్ధ్య కార్మికులు, కార్పొరేషన్ సిబ్బందితో విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యాన్ చంద్ర సెల్ఫీ దిగి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. విజయవాడ నగర ప్రజలందరికీ గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏదైతే స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ ద్వారా గత 17 రోజుల నుంచి స్వచ్ఛ సర్వేక్షణ మీద పలు కార్యక్రమాలు అన్నది కార్పొరేషన్ నిర్వహించబడుతుంది. అలాగే ఈరోజు దానికి ఎండింగ్ ప్రోగ్రామ్గా మనం స్వచ్ఛ సర్వేక్షణ హై 2024 కార్యక్రమాన్ని ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో నిర్వహించడం జరిగింది. అలాగే మనకి సైకిల్ తాన్ అన్నది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పింక్ టాయిలెట్ దగ్గర కూడా గౌరవ కలెక్టర్ గారు, కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు అక్కడ కూడా పలు కార్యక్రమాలు చేయబడుతున్నాయి. అలాగే సాయంత్రం గాంధీ హిల్లో మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ఏదైతే మనకి ఈరోజు గాంధీ జయంతి వేడుకలు నిర్వహించుకుంటున్నామో అవి కూడా సాయంత్రం 6:30కి మన గాంధీ హిల్లో కూడా గాంధీ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నాము. ఏదైతే గ్రామ స్వరాజ్యాన్ని కోరుకున్నారో గాంధీ గారు, ఆ గ్రామ స్వరాజ్యాన్ని ఏర్పాటు చేస్తూ స్వచ్ఛ సర్వేక్షణ ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛత పాటించాలి అన్నది గాంధీ గారి నినాదం. ఆ స్వచ్ఛ సర్వేక్షణ కూడా ఈరోజు నగరపాలక సంస్థ ద్వారా మేము పాటిస్తూ దేశంలోనే 3వ స్థానాన్ని, 4వ స్థానాన్ని, 5వ స్థానాన్ని కైవసం చేసుకుంటూ
విజయవాడ నగరపాలక సంస్థ అన్నది ఈరోజు దేశంలోనే విజయవాడ నగరపాలక సంస్థ తలమానికంగా ఉందని మేము చాలా గర్వంగా తెలియజేస్తున్నాము. ఈరోజు విజయవాడ నగరంలోన నేషనల్ హైవేలు నగరంలోనే ఉన్నాయి, అలాగే రైల్వే లైన్స్ నగరంలోనే ఉన్నాయి. ఈరోజు శుభదినం అంటే మనకి అక్టోబర్ 2, 1969లో మహాత్మా గాంధీ గారు పుట్టడం జరిగింది. బర్త్ యానివర్సరీ 155th బర్త్ యానివర్సరీ ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నాము. మీ అందరికీ తెలుసు ఆయన మన ఎంటైర్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఏ పాత్ర పోషించారని అందరికీ తెలిసిన విషయం. సో అక్టోబర్ 2 రోజు ముఖ్యంగా గాంధీజీ గారికి చాలా ఇష్టమైన ఒక అంశం అంటే స్వచ్ఛత, అంటే క్లీన్లీనెస్ అంటే చాలా ఫోకస్ పెట్టడం జరిగింది. ఆయన మహాత్మా, బాబు రకరకాల పేర్లు కూడా పిలవడం జరిగింది. ఆయన ఎప్పుడు ఏమన్నారంటే మనం ఏమైనా సొసైటీలో క్లీన్లీనెస్ చూడాలంటే ఫస్ట్ మనం చేతిలో చీపుర్లు అవన్నీ కూడా మనం పట్టుకుంటే తప్ప మన ఇల్లు అలాగే మన నగరం రెండు కూడా క్లీన్ అవ్వడానికి ఆస్కారం లేదు అని ఒక అంశాన్ని ఫోకస్ చేయడం జరిగింది. అందరికీ తెలుసు, లాస్ట్ 25 రోజులు విజయవాడ ఎప్పుడూ లేని విధంగా ఒక పెద్ద ఇబ్బందిని మనం అందరూ ఫేస్ చేస్తాం. చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ప్రధానమంత్రి మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా దేశ రూపురేఖలు మార్చారని బీజేపీ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ తెలిపారు. అనేక దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ గాంధీ ఆశయ సాధన దిశగా ఏనాడు పనిచేయలేదని ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో రాణిగారి తోటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద గాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ జాతిపిత మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలను నీటితో శుభ్రం చేశారు. అనంతరం పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారన్నారు. అందులో భాగంగా ముఖేష్ రెడ్డి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలను శుభ్రం చేసి నివాళులర్పించారన్నారు. ప్రధాని మోడీ 10 ఏళ్ల క్రితం స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా దేశ రూపురేఖలు మార్చారని అన్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరిలో స్వచ్ఛతపై అవగాహన కల్పించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అనేక దశాబ్దాలు పాలించిన గాంధీ ఆశయ సాధన దిశగా ఏనాడు పనిచేయలేదని, కానీ మోడీ ప్రధాని అయిన తరువాత మహాత్మా గాంధీ కళ్ళజోడును స్వచ్ఛ భారత్ అభియాన్ కు గుర్తుగా పెట్టారని తెలిపారు. గాంధీ ఆశయ సాధన దిశగా దేశాన్ని తీసుకుని వెళ్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ గారి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి వేడుకలు దేశ ప్రజలంతా కూడా ఘనంగా నివాళులర్పించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు రాణిగారి తోటలో ముఖేష్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ మహాత్మా గాంధీ మరియు పొట్టి శ్రీరాములు గారి విగ్రహాలని శుభ్రపరిచి వారికి నివాళులు అర్పించే కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత గాంధీ గారి ఆశయ సాధన దిశగా ఏదైతే స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా ప్రపంచ దేశాల్లో కూడా తిరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఏ విధంగా స్వచ్ఛంగా ఉన్నాయో అదేవిధంగా భారతదేశం కూడా తయారు కావాలనేటువంటి ఆయన కళని సాకారం చేసే దిశగా నరేంద్ర మోడీ గారు ఆ రోజు అక్టోబర్ 2వ తారీఖు స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని తీసుకోవడం, అందులో భాగంగా 10 సంవత్సరాల కాలంగా దేశం యొక్క రూపురేఖలు మారడం, ప్రతి ఒక్క పౌరుడిలోని స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు కూడా ఏదైనా కాగితాలు, చిత్తి కాగితాలు స్కూల్ క్లాస్ రూముల్లోని పిల్లలు వేయాలన్నా వేసే పరిస్థితి లేకుండా అది నలిపి జేబులో పెట్టుకోవడమో లేకపోతే డస్ట్బిన్లో వేసే కార్యక్రమాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా అక్టోబర్ 2 వరకు కూడా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు 15 రోజుల పాటు సేవా పక్షోత్సవాల్లో భాగంగా ఈ యొక్క అనేక కార్యక్రమాలు. విజయవాడ నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. అక్కడక్కడ పిడుగులు పడ్డ శబ్దంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. దసరా ఉత్సవాలు తుది పనులకు కొంచెం అంతరాయం ఏర్పడింది. నగరంలోని పలు రోడ్లు జలమయమయ్యాయి.
ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నంలో పర్యటించిన సీఎం చంద్రబాబు. పర్యటనలో భాగంగా బందర్ పోర్ట్ పరిశీలన. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే బందర్ అభివృద్ధి చెందలేదని విమర్శ. ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్లను పరిశీలించిన హోంమంత్రి అనిత. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నట్లు వెల్లడి. స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో భాగంగా నగరంలో సైకిల్ థాన్. ప్రజలు సెలవు దినాల్లో అయినా సైకిల్ తొక్కి అలవాటు చేసుకోవాలని సూచించిన మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.